ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 2024లో ఎవరు గెలిచే ఆస్కారం ఉంది న్యూమరాలజీ ప్రకారంగా? దాన్ని చెప్పడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు న్యూమరాలజిస్ట్ నర్రా రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగుంది. సార్, ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్లో నర్సరావుపేట పార్లమెంట్ ఎలక్షన్లో అటువైపు వైసీపీ తరపున చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇటేపు కృష్ణదేవరాయ గారు. సో వీళ్ళిద్దరు న్యూమరాలజీ ప్రకారంగా, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఎవరు వినే ఆస్కారం ఉందండి? ఇక్కడ ఏమవుతుందంటే మనకి 2024 అనేది 8 మనం న్యూమరాలజీ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పొలిటికల్గా కానీ వ్యక్తిగతంగా లేదా వ్యాపారపరంగా ఎవరికైనా సరే ఏ రకంగా అయినా మనం ఆ సంవత్సరం ఎలా ఉంటుందని మన యొక్క రాశి ఫలాలు ఎలా అయితే తెలుసుకుంటామో అట్లా కూడా ఇక్కడ వ్యక్తిగత సంఖ్య ఒకటి ఉంటుంది. ప్లస్ ఇది పర్సనల్ ఇయర్ అంటారు దీన్ని. ఈ పర్సనల్ ఇయర్లో వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మంత్ ప్లస్ ఈ 2024ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు వచ్చే నెంబర్లు 1 నుంచి 9 ఏ నెంబర్లకి ఎలా ఉంటుంది అనే దాని గురించి మన క్యాలిక్యులేట్ ఉంటుంది. ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చేసరికి ఆయనది ఏప్రిల్ 29. ఏప్రిల్ 29 అంటే అది మొత్తం కూడితే మనకు 6 వస్తుంది. 29 అంటేనే 2 + 9 వచ్చేసరికి 2 వస్తుంది. ఏప్రిల్ అంటే 4, 6 వస్తుంది. ప్లస్ ఈ యొక్క 2024 ఇయర్ అది కూడా కూడుకుంటే ఇది 8 ప్లస్ అది 6, 14 వస్తుంది. అంటే 5 వస్తుంది నెంబరు. అంటే ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయ ఆయన నెంబర్ వచ్చేసరికి 5 నెంబరు. ఇకపోతే అనిల్ కుమార్ గారిది వచ్చేసరికి ఆయనది మార్చి 23. మార్చి 23 అంటే 2 + 3 వచ్చి 5 వస్తుంది. మార్చి అంటే 3 అంటే 5 అంటే మొత్తం 8 వస్తుంది. 8 ప్లస్ ఈ 2024 8 మొత్తం కూడుకుంటే 8 + 8 వచ్చేసరికి 16. 16 అంటే 1 + 6 7 వస్తుంది. ఇక్కడ మనకి ఒకరిది 5, ఒకరిది 7. కాకపోతే ఈ రోజు వచ్చేసరికి ఈ సంవత్సరం ఈ పర్సనల్ ఇయర్ వచ్చేసరికి 2 కూడా ఢీ కొనే పరిస్థితి. పక్కగా ఒకటి గెలుస్తుంది, ఒకటి గెలవలేదు అనేది చెప్పే అంత న్యూమరాలజీ ప్రకారంగా లేదు. కానీ వాటిల్లో బెటర్ ఏంటనేది మనం ఆలోచిస్తే లావు శ్రీకృష్ణదేవరాయ గారికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం న్యూమరాలజీ ఒకటే కాకుండా మిగతా వాళ్ళ ఒక చార్ట్ అంతా చూసుకొని వాళ్ళ బర్త్ది మొత్తం అంతా కూడా ఆయనది కొద్దిగా ఆయనతో నాకు పరిచయం ఉంది కాబట్టి తెలుసు కాబట్టి కొద్దిగా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన వాళ్ళ క్యారెక్టర్స్ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇద్దరు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే తూర్పు పడవ లాంటివి ఇవన్నీ. ఒకరేమో అగ్రెసివ్గా ఉంటారు, ఒకరేమో చాలా స్మార్ట్గా సాఫ్ట్గా ఉంటారు. ప్లస్ మితభాషి. ఎక్కువగా ఆయన డ్రామటికల్గా ఉండదు, ఆయనంతా కూడా న్యాచురల్గా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు గారిది చాలా న్యాచురల్గా ఉంటుంది. చాలా ఎంతంటే ఆయన నేను చూస్తున్నాను ఎప్పుడు కూడా ఆయనకి క్యాన్వాయ్ కూడా పెట్టుకోరు. ఆయన ఎస్కార్ట్ కూడా, పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది మామూలుగా జనరల్గా ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ఎంపీలకి ఉంటుంది కదా. ఆయన ఎస్కార్ట్ పెట్టుకోక నేను ఎంతవరకు చూడలేదు. అంటే అంత నిరాడంబరంగా ఉండే వ్యక్తి. ఎవరు వచ్చినా, ఏ పనికి వచ్చినా, ఒక రాజకీయ నాయకుని తీసుకురావాలనే లేదు. ఎవరు వెళ్ళినా ఒక సామాన్య మానవుడు, సామాన్య కార్యకర్త లేదా సామాన్య ఓటరు ఆయన దగ్గరికి పని ఉండి వెళ్తే ఆయనకు అవకాశం ఉన్నంతవరకు కూడా ఆయన చేస్తారు. అంటే అంత అందుబాటులో ఉంటారు. వాళ్ళ వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ, పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళది. విజ్ఞానం అంటే ఒక చోట కాదు, చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళ యొక్క సంస్థని బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. బాగా ఇంకా దాన్ని విస్తరించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. అందులో ఒక పక్క అది చేస్తా కూడా పొలిటికల్ కూడా టైం ఇస్తున్నారంటే ఆయనకున్న టైము. అంటే మంచి యంగ్స్టరు, చాలా హెల్తీగా ఉండే మనిషి, ఏమి అలవాటు లేని మనిషి, చాలా పక్కాగా ప్లాన్డ్గా ఉంటాడు. ఆయన లైఫ్ అంతా కూడా చాలా మంచి జీవితాన్ని అనిపిస్తుంటాడు. కాబట్టి అన్నిటికీ కూడా ఆయన సమయం కేటాయించగలుగుతున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన చాలా మృదు స్వభావి అని చెప్పుకోవాలి. ఎక్కడ కూడా ఆయన్ని ఎన్ని రకాలుగా విమర్శించినా, ఎన్ని రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టినా ఎప్పుడు కూడా అసలు ఒక స్థితప్రజ్ఞులాగా ఉంటాడు. నేను చూస్తున్నాను అది. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇవన్నీ కూడా న్యూమరాలజీని పక్కన పెట్టుకొని మనం వ్యక్తిగతమైన సంఖ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఎలాంటి ఉంటాయి అనే దాని మీద చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 29 కాబట్టి చంద్రుడి ప్రభావం ఉన్నప్పుడు మానసికంగా వీళ్ళు చాలా మంచివారి కింద లెక్కేసుకోవాలి. ఇకపోతే ఈయనకున్న ప్లస్లు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఇకపోతే మైనస్లు కూడా వచ్చి ఏంటంటే పొలిటికల్గా సహజంగా ఏమనుకుంటారు ఎవరైనా, ఒక నాయకుడు అనేవాడు అగ్రెసివ్గా ఉండాలని కోరుకుంటారు. అది ఆయనకు మైనస్సే. కానీ మామూలుగా ఓటర్లకు వచ్చేసరికి ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. మంచి మనిషి, మృదు స్వభావి, హాని చేయడు, చేతన ఎదురు సహాయం చేస్తాడు అనేది ఓటర్ కోరుకుంటాడు. ఇకపోతే అనిల్ కుమార్ గారికి వచ్చేసరికి ఆయన అగ్రెసివ్గా ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా
ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ లాగా ఉంటుంది అతనికి. ఎందుకంటే మెయిన్ వచ్చేసరికి ఆ యొక్క పల్నాడుకి ఆయన రావడానికి కారణం ఏంటంటే ఆయన 7 కేతు సంబంధించింది కాబట్టి స్థానచలనం ఉంది ఆయనకి. ఇక్కడికి రాకపోయినా అక్కడ ఇంకో చోట అయినా సరే ఇంకో కాన్స్టిట్యూషన్కి వెళ్ళాల్సి వచ్చేది. సరే వాళ్ళ పొలిటికల్లో షఫిల్లో భాగంగా ఇక్కడ నర్సరావుపేట రావాల్సి వచ్చింది. ఇక్కడ వస్తుంది ఏమవుతుందంటే పల్నాడు అనే అంకెను కూడా మేము తీసుకుంటాం న్యూమరాలజీ ప్రకారంగా. అది కూడా వచ్చేసరికి ఎలా ఉంటుందంటే పల్నాడులో అగ్రెసివ్ ఉంటుంది. ఆ పేరులోనే పల్నాడు అంటేనే కొంచెం రౌద్రం ఉంటుంది. అలాంటి దానికి అనిల్ కుమార్ గారు కరెక్టే. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది, మాట్లాడే విధానం కానీ కట్టుగా ఉంటుంది. ఆ యొక్క వైసీపీ అభిమానులందరికీ కూడా అతను ఒక హీరోలా కనిపిస్తారు. అది ఒక ప్లస్ అది. కానీ ఎక్కువ మాట్లాడటం, ఎక్కువగా మనుషుల్ని దూషణ చేయటం కానీ కొన్ని ఎలా ఉంటాయంటే న్యూట్రల్గా ఉండే ఓట్లని ప్రభావితం చేస్తాయి. అలా ఆయనకున్న మైనస్లు అవి. అంటే ఇద్దరికి కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. కానీ టోటల్గా తీసుకుంటే మనకి ఆ యొక్క 7 కాన్స్టిట్యూషన్లు తీసుకుంటే మాకు పల్నాడుకు ఒక నెంబర్ ఉంటుంది. అట్లానే మిగతా కాన్స్టిట్యూషన్ అన్నిటికీ కూడా ఒక నెంబర్ ఉంటుంది న్యూమరాలజీ ప్రకారంగా, ఆ లెటర్స్ బేస్ మీద. ఆల్రెడీ నేను పూర్వం కొన్ని న్యూమరాలజీ ప్రకారం కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ కాన్స్టిట్యూషన్లో వేటికి అనుకూలం ఉంటాయి అనేది. మనకు వచ్చేసరికి చిలకలూరుపేట ఒకటి, సత్తెనపల్లి ఒకటి, పోతే పెదకొరపాడు, గురిజాల, ఈ 4 కూడా ఈ నెంబర్లు వచ్చేసరికి టీడీపీకి అనుకూలంగా ఉంటాయి. పోతే మాచర్ల, నర్సరావుపేట వచ్చేసరికి కొద్దిగా వైసీపీకి అనుకూలంగా ఉంటుంది. వినుకొండ కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి అది కొంచెం టగ్ ఆఫ్ వార్లో ఉంది. అది అంటే ఫలితం చేయాల్సిన విధంగా ఉంది. అది అక్కడ మనం మామూలుగా జనరల్గా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ లోకల్గా వచ్చేసరికి వినుకొండ కాన్స్టిట్యూషన్లో ప్రజలు దాదాపుగా ఓటర్లు అందరూ కూడా ఎటువైపైనా తెలిసిపోతుంది. అక్కడ ఎలా ఉంటుందంటే ఎవరికి ఓటేస్తారో తెలియనంత విధంగా ఉండరు. మనకు ఈజీగా అర్థమవుతుంటుంది. మక్కెన మల్లికార్జునరావు గారి యొక్క ఆయన ఈ టీడీపీలోకి రావడానికి కారణం బ్రహ్మనాయుడు గారి అహంకారం, అతను పెట్టిన ఇబ్బందులు, దాంట్లో నుంచి పార్టీలో నుంచి పొమ్మనకుండా పొగబెట్టి బయటికి పంపించారనే ఉద్దేశంతో ఆయన టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. అక్కడ ఆయన ప్రభావం ఎలా ఉంటుందంటే దాదాపు 10,000 ఓటర్లని ప్రభావితం చేయగల చరిష్మా గల నాయకుడు ఆయన. ఊరికి ఆషామాషిగా మాజీ ఎమ్మెల్యే అయితే అయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ప్రతి ఊరిలో ఆయనకి మినిమం 50 నుంచి 100 ఓట్లని ఆయన ఓన్లీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి తీసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న మనిషి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా 10,000 ఓట్లను బయటకు తీసుకెళ్ళగలడు ఆయన. అంటే అలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఏ కాన్స్టిట్యూషన్లో మనం ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మినిస్టర్లను తీసుకోనండి, ఇంత చరిష్మా ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అయితే ఈయన ఇప్పుడు ఆంజనేయులు గారికి మాత్రం సంపూర్ణంగా ఎలాంటి కల్మషం లేకుండా ఆయన విజయానికి బాగా కృషి చేస్తున్నాడు. ఆ 10,000 ఓట్లు అనేది ఆంజనేయులు గారికి మనం మామూలు న్యూమరాలజీ ప్రకారంగా చెప్పుకుంటే వినుకొండ వచ్చేసరికి అది టగ్ ఆఫ్ వార్లో ఉంది, కరెక్ట్గా ఫలితం చేయాల్సిన దాంట్లో ఉంది. ఇలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా అంటే మన మల్లికార్జునరావు గారు లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ అయితే, ఎందుకంటే మనం ఒక నియోజకవర్గంలో గెలుపోవటం అనేది ఆ క్యాండిడేట్ల డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళ పేర్లు బట్టి కూడా చూస్తుంటాం. ఇప్పుడు ఈయన కూడా వచ్చి కలిసింది కాబట్టి ఇక్కడ గెలవడానికి ఛాన్స్ ఉంది అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో. ఈ యొక్క ఓట్ల ప్రభావం ఇవన్నీ కూడా కలిపి ఎంపీ గారికి చాలా ప్లస్ కావడానికి అవకాశం ఉంది. మామూలుగా న్యూమరాలజీ కాదు తీసి పక్కన పెడితే ఆ రకంగా మనకి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు భారీ మెజార్టీ అని చెప్పలేం, కానీ గెలుపు మాత్రం ఈజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.